హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నేను స్ట్రక్ అయిపోతున్నానమ్మా. ఏంటో అలా ఏంటో తెలీదు, నాకు స్టిల్ గుర్తుంది. నా చేతులతో నేనే నేమ్ పెట్టుకున్నా మన యూట్యూబ్ ఛానల్కి. నా చేతులతో నేనే ఎవ్రీథింగ్ మీకు డిస్ప్లే అవుతున్న ప్రతిదీ కూడా నేనే ప్రిపేర్ చేసుకున్నా. మన ప్రొఫైల్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, ఎవ్రీథింగ్స్ విత్ సింగిల్ హ్యాండ్. అస్సలు ఒక్కళ్ళ ఇంటరప్షన్ కూడా లేదు. డెక్ ప్రిపరేషన్ నుంచి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో దాంట్లో A to Z ఎవ్రీథింగ్ నా హ్యాండ్తో నేను ప్రిపేర్ చేసుకుంది. అది ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు నాకు ఇచ్చిన ఆలోచన భగవంతుడిది. భగవంతుడు ఇచ్చారు ఆలోచన, ఇవ్వంగానే నేను స్టార్ట్ చేసేసాను. నా అంతటా నాకు ఏ రోజు రాలేదమ్మా. అసలు లేదు, నా లైఫ్లో ఆలోచనే లేదు. ప్రతిదీ నా చేతులతో నేనే చేశాను. ఈ నేమింగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఏం ఒక్కసారి వెళ్ళి చూస్తే ప్రతిదీ నా చేతులతో నేనే చేశానమ్మా. అదంతా నాకు కనిపిస్తుంది. అప్పుడు కష్టపడి అదంతా నేను చేసినప్పుడు నేను పడ్డ కష్టం నాకు తెలుసు. ఈ డెక్ ప్రిపరేషన్ అప్పుడు ఎవ్రీథింగ్ అదంతా ఎలా జరిగిపోయిందో ఆశ్చర్యంగా ఉంది. అంతే నడిపించేస్తారు తండ్రి. ఆ టైంలో నాకు అంటే చాలా సివియర్ హెల్త్ ఇష్యూతో సఫర్ అవుతున్నాను అనమాట. అంటే చాలా హై పిచ్లో టైఫాయిడ్ అటాక్ అయిపోయింది. అసలు బాగా అంటే హెవీ బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో నేను కూర్చున్నా. ఆ టైంలో వచ్చింది ఇంకా వచ్చింది. నాకు దేనికి కూడా నేను ఐ డోంట్ కేర్ అనమాట, నా హెల్త్ రిలేటెడ్గా. సో ఇంకా అదే ఏంటమ్మా ఇదంతా, పేరెంట్స్ అనేవాళ్ళు ఏంటమ్మా ఇదంతా, ఎందుకు ఇదంతా, ఏంటి ఇవన్నీ, మీకు తెలియదులే డాడీ ఆగండి అని చెప్పేదాన్ని. వాళ్ళు కూడా అట్లానే నేను ఏం చేసేదానికి వాళ్ళు సపోర్ట్ ఇచ్చేవారు. పిల్ల ఏం చేసినా కూడా దానికి ఒక రీజన్ ఉంటుంది అన్న నమ్మకం వాళ్ళకి ఉంది. నేను ఆ ట్రస్ట్ని ఒక్క సింగిల్ టైం కూడా బ్రేక్ కూడా చేయలేదమ్మా. ఒక్కసారి కూడా అది బ్రేక్ చేసిందే లేదు. నేను చేస్తున్నానంటే దానికి ఒక అర్థం ఉంటుందని అది వాళ్ళకి కూడా తెలుసు. సో అట్లాగే నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో ఈ టారో ప్రయాణాన్ని నేను గత డిసెంబర్లో ఎంతో చిన్న అడుగుతో ప్రారంభించానమ్మా. అంటే నవంబర్ ఎండింగ్ ఆ టైంలో చేశాను. ఎగ్జాక్ట్లీ నవంబర్ ఎండింగ్ డిసెంబర్ స్టార్టింగ్ అమ్మా. నవంబర్ మంత్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ ఫస్ట్ నుంచి అన్నట్టే. కానీ ఈరోజు మీరు చూస్తున్న నా ఈ ఛానల్ తెలుసు కదా, ఇది ఒక హై అచీవ్మెంట్ కాకపోవచ్చు, కానీ నేను పడ్డ కష్టం అది నాకు తెలుసు కదా. అది కూడా నేనేం ప్లాన్ చేసింది కాదు. ఇదంతా ఆటోమేటికలీ భగవంతుడు నా చెయ్యి పట్టుకొని, రా అమ్మా ఇట్లా రా, నువ్వు ఇటు రా, ఇది చెయ్యి, ఇలా వెళ్ళు, ఈరోజు ఇది చెప్పు, ఏ రోజుకి ఆ రోజు అంతా భగవంతుడు నా చేత చెప్పించిందేనమ్మా. మీరు చూపిస్తున్న ప్రేమ, నమ్మకము, ఈ ఆదరణ చూస్తుంటే నా హృదయం నిజంగా కృతజ్ఞతతో నిండిపోతుందమ్మా. ఎంత కృతజ్ఞతతో ఉందంటే మీకు చెప్పలేను. మీరు ప్రతి వీడియోను ఇంత ప్రేమగా ఆదరిస్తున్నారు. మీరు చూపిస్తున్న స్పందన రోజు రోజుకి మరింత పెరుగుతోంది. ఇది నా ఒక్కరి ప్రయాణం అయితే కాదమ్మా, మన అందరి ఆధ్యాత్మిక ప్రయాణం అని నాకు ప్రతిరోజు అనిపిస్తూ ఉంటుంది. నా వాళ్ళు ఉన్నారు, ఇది నా ఫ్యామిలీ కదా. నేను ఎక్కడికైనా వెళ్తే నా ఫ్యామిలీ ఎప్పుడైనా కలుస్తానా నా లైఫ్లో సీరియస్లీ అనిపిస్తుంది. సీరియస్లీ కలుస్తానా, నా ఒక లైవ్ పెట్టాలి ఒకసారి, లైవ్ డైరెక్ట్లీ అనిపిస్తూ ఉంటుంది. చూద్దాము, భగవంతుని ఆజ్ఞ వస్తే ఏమన్నా చెయ్యాలి కదా. సంతోషపడిపోతూ ఉంటాను నేను. అది ఒక్కొక్కసారి నేను కూడా ఇమాజిన్ చేస్తూ ఉంటాను ఆ రోజుల్ని. అలాంటి రోజులు వస్తాయా, మనందరం ఒక దగ్గర గెట్ టుగెదర్ లాగా అవుదామా అనిపిస్తూ ఉంటుంది నాకు, టు బి ఫ్రాంక్. అంటే ఒక ఆధ్యాత్మిక శక్తి అంతా ఒక దగ్గర, మన బంగారాలంతా ఒక దగ్గర అనమాట. ఎంత అందంగా ఉంటుంది. సో అలా గుర్తొస్తూ ఉంటుంది నాకు. నన్ను చాలామంది ఒక విషయం చెప్తూ ఉంటారనమాట. అంటే అక్క, మీరు చెప్పింది ప్రతి మాట మా జీవితానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది అని చెప్పేసి. సో ఈ రీడింగ్స్ వింటుంటే ఎవరో మనల్ని అర్థం చేసుకుని మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు. ఇలాంటి మీ ప్రతి మాట కూడా నాకు ఒక ఆశీర్వాదం అయిపోయిందమ్మా.
మీరు నాపై ఉంచిన ఈ నమ్మకానికి, ఈ ప్రేమకు కూడా, ఈ ఆదరణకు, ఈ హృదయపూర్వక నా తరపునైతే కృతజ్ఞతలు తప్ప ఇంకేమీ చెప్పుకోలేకపోతున్నానమ్మా. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. అయితే ఒక్క విషయం మాత్రం నేనెప్పుడూ మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఈ మాటలు నావి మాత్రమే కావమ్మా. ఎప్పటికీ నావి మాత్రమే కావు. ఈ రీడింగ్స్ ద్వారా మీకు ధైర్యము, ఆశ, మార్గదర్శకత్వం లభిస్తే ఆ కృప అంతా దైవానిదేనమ్మా. ఆ కృప అంతా దైవానిదే. నేను కేవలం ఒక చిన్న సాధనంగా ఉండాలని మాత్రమే కోరుకుంటానిక్కడ. అంతకు మించి ఏమీ అనుకోను నేనిక. అందుకే ఈరోజు కూడా ఎలాంటి ఆలస్యము లేకుండా సంపూర్ణ భక్తితో కాళీమాత అనుగ్రహాన్ని తీసుకుంటూ కాళీమాత డెక్‌తో ఈరోజు నేను రీడింగ్ చేస్తున్నానమ్మా. మీకు అర్థమయ్యే ఉంటుంది ఇది కాళీమాత డెక్ అని చెప్పేసి. సో, కాళీమాత అనుగ్రహంతో మీ అందరికీ చేరాల్సిన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వాన్ని కలిసి తెలుసుకుందాం. ఓకేనా? సో, ఇప్పటికి నేను చాలా ఎక్కువ చెప్పేసాను అనుకుంటున్నాను. అసలు ఇప్పుడు కూడా నేను రీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకోలా. ఎందుకో ఒక్క క్షణము అలాగా గుర్తొచ్చేసింది. రీడింగ్ స్టార్ట్ చేస్తుంటే ఇంక అలా వెళ్ళిపోయింది. సో, ఇంక మోర్ దాన్ దట్ నేను ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. 5Kకి రీచ్ అవుతున్నాం మనమంతా కొన్ని రోజుల్లో. అండ్ మన వ్యూస్ నేను ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. బట్ ఎందుకంటే భగవంతుడు చూపిస్తారు అదంతా కూడా. ఆయన తీసుకెళ్తారు ఎవరెవరికి రీచ్ అవ్వాలో అనేది నేను పెట్టుకుంటా. సో, వ్యూస్ ఇంతెళ్ళాలి, అంతెళ్ళాలి ఏది నా పని, భగవంతుడు చెప్పిన పని నేను చేసుకొని వెళ్ళడం అంతవరకే. సో, ఓకే. అంటే భగవంతుడు అంటే చాలామందికి భగవంతుని సబ్జెక్ట్‌ని రీచ్ అవుట్ చేపిస్తున్నారు. అంటే వినే మనుషులు కూడా ఉన్నారని నాకు ఆనందంగా ఉంటుందమ్మా. తండ్రి ఈ ఈ అడుగు తీసి అడుగు వేస్తుంటే ఎటు చూసినా చెదారమే ఉన్న ఈ రోజుల్లో నా వ్యూవర్స్ ఇంత ఆణిముత్యాలు. ఏది చెప్తే అది తూచా తప్పకుండా, ఒక్క మాట మళ్ళీ మాట్లాడకుండా, ఏ రీడింగ్ చెప్తే దాన్ని అలా గౌరవిస్తూ వింటారు. అన్ని రకాల మతాల వాళ్ళు ఉంటారు ఇక్కడ. చాలా సంతోషమేస్తదమ్మా. అన్ని రకాల మతాల వాళ్ళు ఏ విధంగా నేను రీడింగ్ చెప్పినా అలా స్వీకరిస్తారు. భగవంతుడే వారికి స్వయంగా చెప్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్. అంత గౌరవంగా నేను చెప్పేది, నా ద్వారా భగవంతుడు చెప్పేది మీరు అలా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో, ఈరోజు రీడింగ్ చాలా ప్రత్యేకమైనది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, ఎందుకంటే ఈరోజు మనము కాళీమాత డెక్ ద్వారా మన పూర్వీకుల ఆశీర్వాదము, అలాగే వారి మార్గదర్శకత్వంలా వారు ఏం అందజేస్తున్నారు, వారి మార్గదర్శకత్వం ద్వారా వారు ఏమి సందేశాన్ని మనకి తెలియజేస్తున్నారు. మీతో పాటు నేను కూడానమ్మా. సో, అది తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాము. సో, మనలో చాలామంది జీవితంలో ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉంటామనమాట. ఎలా అంటే కొంతమందయితే ఉద్యోగాల కోసము, కొంతమంది మ్యారేజెస్ కోసము, కొంతమంది కుటుంబంలో శాంతి కోసము, మరి కొందరైతే ప్రేమించిన వ్యక్తితో అపార్థాలు తొలగాలని చెప్పేసి, ఇంకొందరు ఎస్పెషల్లీ ఆరోగ్యం కోసమమ్మా, ఆర్థిక స్థిరత్వం కోసము, లేదా మనశ్శాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటారు. సో, అలాంటి ప్రతి హృదయంలో ఒక ప్రశ్న ఉంటుంది. నేను ఎదురు చూస్తున్న ఆ క్షణం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. సో, ఈరోజు రీడింగ్‌లో కాళీమాత డెక్ ద్వారా వచ్చిన సందేశాలను ఆధారంగా చేసుకొని, ఆ ప్రశ్నలకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం ఏమి సూచిస్తుందో కలిసి తెలుసుకుందామమ్మ. మీ పెద్దల ఆశీర్వాదం ఏం తెలియజేస్తున్నారు, కాళీమాత డెక్ చాలా పవర్‌ఫుల్‌గా కన్వే చేస్తుందనమాట. సో, అందుకని ఈ డెక్ తీసుకున్నాను. సో, ఖచ్చితంగా చాలా శ్రద్ధగా పూర్వీకులు ఏం తెలియజేస్తున్నారో ఒక్కసారి చాలా మనస్ఫూర్తిగా వినండమ్మా. ఆల్సో పూర్వీకులకి ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వినండి. ఓకే. సో, మీ పూర్వీకుల మీరు మనందరి పూర్వీకుల పితృదేవతలు ఉంటారు కదా! సో, వారందరి ఆశీర్వాదాలతో మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేసుకుందాము. సో, వారి ఆశీర్వాదాలు ఈరోజు ఏం గైడెన్స్ ఇస్తున్నాయి మనకి ఎస్పెషల్లీ. ఏమేం చూపించబోతున్నారు? ఏం చెప్పబోతున్నారు? మనకి ఏ విధంగా ఉంటుందో రీడింగ్‌లోకి వెళ్తేనే గానీ తెలీదమ్మా. సో, రీడింగ్ స్టార్ట్ చేసుకుందాము.
ఫస్ట్ కార్డ్ సెట్. సెకండ్ వన్. థర్డ్ కార్డ్ సెట్. ఫోర్త్ కార్డ్ సెట్. ఫిఫ్త్ వన్. సిక్స్త్ వన్. సెవెంత్ వన్. ఎయిత్ కార్డ్ సెట్. నైన్త్ వన్. 10th కార్డ్ సెట్. 11th కార్డ్ సెట్. 12th కార్డ్ సెట్. ఓకే. సో ఈరోజు అమ్మ తాటికాయ ఉంటుంది కదా, దాంతో తాటి రొట్టి చేస్తున్నారు. నాకు అది ఎప్పుడెప్పుడు అయిపోయి మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చేసింది. నాకు అది యాక్చువల్లీ 1 year క్రితం వరకు దాని టేస్ట్, ఆ రుచి, దాని యొక్క రుచి తెలీదు. 1 year క్రితము మా ఫాదర్ బాగుంటుంది, తినాలి, మంచిదని చెప్పి దగ్గర నుండి తినిపించారు. ఇంక అప్పటి నుంచి అదంటే పిచ్చి అనమాట. సో ఇప్పుడు అది ఒక 1 week బ్యాక్ చేశారు. అయినా ఏం సరిపోలేదు. ఇప్పుడు చేస్తున్నారు. నాకు అది ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని ఎక్సైట్మెంట్గా ఉంది. తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సడన్లీ ఇప్పుడు గుర్తొచ్చింది చూడండి. మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది. ఖాళీ ఆఫ్, ఐమ్ సో సారీ అమ్మా. ఖాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్, ఖాళీ ఆఫ్ డివైన్ జస్టిస్, ఖాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్, ఖాళీ ఆఫ్ compassionate endings, ఖాళీ ఆఫ్ ద sacred dance. ప్లేస్ సరిపోలేదమ్మా. ఖాళీ ఆఫ్ ద sword of truth, ఖాళీ ఆఫ్ rebirth, ఖాళీ ఆఫ్ ద eternal flame, ఖాళీ ఆఫ్ ద infinite sky, ఖాళీ ఆఫ్ ద untamed spirit, ఖాళీ ఆఫ్ ద burning heart, ఖాళీ ఆఫ్ ద divine mother womb. ఓకే. సో ఇప్పుడు ఈచ్ కార్డ్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఖాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్ అంటే ఇక్కడ మనకి కన్వే చేసేది, ఈ మొదటి కార్డు యాక్చువల్లీ చాలా శక్తివంతమైన సందేశాన్ని తీసుకొచ్చిందమ్మా మనకి. ఇక్కడ ఖాళీ ఆఫ్ సాక్రెడ్ యాంగర్ ద్వారా ఇక్కడ పితృదేవతల ఆశీర్వాదం ఒక విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారో తెలుసా? నువ్వు అన్యాయాన్ని భరించావు, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళని కూడా ప్రేమించావు. నువ్వు నీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినా కూడా ఇతరులకు నవ్వే ముఖాన్ని, నువ్వు నవ్వుతూ ఉండే ముఖం ఏదైతే ఉంటుందో దాన్నే చూపించావు అని చెప్తున్నారు. మేము ఇవన్నీ చూసామని చెప్తున్నారమ్మా. సాక్రెడ్ యాంగర్ అంటే ఈ కార్డు కోపాన్ని కాదు, ధర్మాన్ని కాపాడే శక్తిని చూపిస్తుంది. మీ జీవితంలో కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, ఉద్యోగంలో గుర్తింపు రాకపోవడము, కుటుంబంలో మీ మాటలకు విలువ లేకపోవడము, రిలేషన్స్లో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడము, మీరు చేసిన మంచిని ఎవ్వరూ గుర్తించకపోవడము, అలాంటి అనుభవాలు చాలామంది మీరు ఎదుర్కొని ఉన్నారు. అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నారమ్మా నాకు ఈ కార్డ్ ద్వారా. ఇప్పటి వరకు మీరు మౌనంగా భరించిన ప్రతి పరిస్థితి మీ బలహీనత కాదు, అది మీ సహనం అమ్మ. కానీ ఇప్పుడు అదే సహనం మీ జీవితంలో సరైన మార్పులకు దారితీసే సమయానికి తీసుకెళ్తున్నట్టుగా ఈ రీడింగ్ సూచిస్తుంది. మీ పితృదేవతల ఆశీర్వాదం ఒక ధైర్యాన్ని ఇస్తున్నట్టుగా నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. మీకు మీ హృదయం విరగకుండా నిలబడిన ప్రతిరోజు కూడా అది వృధా కాలేదు.
మీరు వేసిన ప్రతి మంచి అడుగు కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫలితం వస్తుందనేది ఇక్కడ కన్వే చేస్తున్నారమ్మా. దృష్టిలో పెట్టుకోండమ్మా. మీరేం చేసినా ప్రతీదీ కూడా దగ్గరుండి మేము చూసామని చెప్తున్నారు. దృష్టిలో పెట్టుకోండి. మిమ్మల్ని ఎవరు ఎన్ని రకాలుగా హింసించినా కూడా మీరు నవ్వే ముఖాన్ని మాత్రమే బయటికి చూపించారు. అంతా కరుణామయులు మీరు. ఖాళీ ఆఫ్ డివైన్ జస్టిస్. ఇది ఏంటంటే ఈ కార్డు మొత్తం రీడింగ్కు ఒక కేంద్ర బిందువులా ఉంది నాకు ఇక్కడ ఒక ముఖ్యమైన సందేశం వినిపిస్తున్నారు. జీవితంలో ప్రతి విషయానికి కూడా ఒక సమయం ఉంటుందమ్మా. చాలామంది ఇలా అనుకుంటారు, నేను నిజాయితీగా ఉన్నాను, అయినా ఎందుకు కష్టాలు నాకు, ఎందుకు ఇన్ని కష్టాలు దేవుడా, నాకే ఎందుకు భరించలేకపోతున్నాను, జీవితం అంతా కష్టాలేనా, ఈ విధంగా నన్ను బాధ పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నట్టే కనిపిస్తున్నారు. ఇది మీరు అనుకునేది. ఈ కార్డు అలాంటి ప్రశ్నలకు వెంటనే తీర్పు ఇవ్వడం కాదు, సహనము, ధర్మంపై నమ్మకం కోల్పోవద్దని గుర్తు చేస్తున్నారమ్మా. డివైన్ జస్టిస్. అర్థమవుతుందా? ఈ పితృదేవతల ఆశీర్వాదం ఈ రీడింగ్లో ఒక విషయం చెప్తున్నారు స్పష్టంగా. నీకు చెందాల్సింది ఏదైతే ఉందో అది నీకు చేరే మార్గం ఇప్పటికే ప్రారంభమైందని గుర్తుంచుకో, తొందరపడకు అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఆలస్యం జరుగుతుంది, కానీ ఆలస్యం అంటే అది మర్చిపోవడం కాదమ్మా. మేమేం మర్చిపోలేదు. అది మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగం కావచ్చు, సంబంధంలో స్పష్టత కావచ్చు, ఆర్థిక స్థిరత్వం కావచ్చు, కుటుంబంలో శాంతి కావచ్చు. సో ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు పూర్వీకులు. ఆశను కాదమ్మా, స్థిరమైన విశ్వాసాన్ని నిలబెట్టమని సూచిస్తున్నారు మీకు ఇక్కడ. అర్థమవుతుందమ్మా? ఖాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. ఈ కార్డు ఇదేంటంటే, ఈ కార్డు వచ్చిందంటే ఆశీర్వాదం చాలా బలంగా కనిపిస్తుంది. సుప్రీం గ్రేస్ చాలా బలంగా మీ జీవితంలో చాలా కాలంగా ఒక తలుపు మూసుకుపోయినట్టుగా మీకు చాలా గట్టిగా అనిపించవచ్చు. ఎన్ని రకాల ప్రయత్నాలు, మీరు చేయలేని పూజ లేదు, చేయలేని ప్రయత్నం లేదు. అలా ఎన్ని రకాలుగా మీరు ఏమి చేసినా కూడా ఫలితం కనిపించలేదని మీకు అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఈ కార్డు ఒక మృదువైన సందేశాన్ని మీకు ఇస్తున్నారమ్మ. నువ్వు ఒంటరిగా లేవు. కొన్నిసార్లు ఏంటంటే మనకి సహాయం అనేది కనిపించదు కాబట్టి సహాయం లేదని కాదు అక్కడ. అది ఇక్కడ కన్వే చేస్తున్నారు మా పూర్వీకులు మీకు. మనకి కనిపించిన విధంగా పరిస్థితులు మారుతున్నాయి అని మీకు చెప్తున్నారమ్మా ఇక్కడ. మీ పితృదేవతల ఆశీర్వాదం ఈరోజు మీకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నది నాకు ఇక్కడ తెలుస్తుంది, కనిపిస్తుంది. నువ్వు ఎదురు చూస్తున్న ఆ క్షణం గురించి భయపడకమ్మా అని చెప్తున్నారు పితృదేవతలు. నీ ప్రయాణం ఏమీ ఆగిపోలేదు అని చెప్తున్నారు. నెమ్మదిగా అయినా ముందుకు సాగుతుందమ్మా అని చెప్తున్నారు. ఒక విషయం గుర్తు చేస్తుందమ్మా ఈ కార్డు. ప్రతి ఆశీర్వాదము శబ్దం చేస్తూ రాదు. సుప్రీం గ్రేస్. కొన్ని మార్పులు నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. తర్వాత ఒక్కరోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏమవుతుంది, అక్కడే నా జీవితం మారడం మొదలైంది అని అర్థమైపోతుంది ఆటోమేటికలీ మీకు. సో అది ఇక్కడ కనిపిస్తుంది. ఖాళీ ఆఫ్ కంపాషనేట్ ఎండింగ్స్. ఇదేంటంటే ఈ కార్డు బయటికి చూస్తే ముగింపులాగా అనిపిస్తుంది. కంపాషనేట్ ఎండింగ్స్, ముగింపులాగా. కానీ పితృదేవతలు ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? ముగింపు అనేది శిక్ష కాదమ్మా, కొత్త ఆశీర్వాదానికి స్థలం ఖాళీ చేయడం అని చెప్తున్నారు మీకు. మీ జీవితంలో చాలామంది ఇప్పటికీ గతాన్ని, మీ పాస్ట్ ఏదైతే ఉందో దాన్ని వదలలేక బాధపడుతున్నారు కనిపిస్తుంది. ఒకరు విడిచిపెట్టి వెళ్ళడము, ఒకరు ఉద్యోగం కోల్పోయారు, ఒకరు వ్యాపారాల్లో నష్టపోయారు, మీ కళ నెరవేరలేదు. ఆ సంఘటనను ఇప్పటికే మనసులో మోస్తూనే ఉన్నారు మీరు. కానీ ఇక్కడ పూర్వీకులు చెప్తున్నారు, చేతిలో పాతదాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే కొత్త ఆశీర్వాదాన్ని ఎలా అందుకుంటావమ్మా అని అడుగుతున్నారు ఇక్కడ మిమ్మల్ని.
మీ పితృదేవతలు ఈరోజు చాలా ప్రేమగా చెప్తున్నారమ్మా. నిన్ను బాధ పెట్టిన జ్ఞాపకాలను మేము తీసుకుపోతున్నాము అని చెప్తున్నారమ్మా. ఇప్పుడు నీ హృదయంలో కొత్త వెలుగుకు చోటు కల్పించు అని చెప్తున్నారమ్మా. ఈ కార్డు ముగింపు కాదు, బాధకు ముగింపు దగ్గరవుతుంది. ఆ దగ్గరవుతుందనే ఆశను సూచిస్తుంది మీకు ఇక్కడ. అర్థమవుతుంది కదా మీకు? చాలా హ్యాపీ లైఫ్ మీకు ఎంటర్ అవుతుందని సూచిస్తున్నారు, మీకు తెలియజేస్తున్నారు. ఖాళీ ఆఫ్ ద సాక్రెడ్ డ్యాన్స్. ఈ కార్డు వచ్చిందంటే మీ జీవితంలో ఎనర్జీ కదలడం ప్రారంభమైందని సూచిస్తున్నారు. ఇప్పటి వరకు అన్నీ ఆగిపోయినట్టుగా అనిపించింది మీకు. ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదనిపించింది. ప్రతిరోజు అదే సమస్య, ప్రతిరోజు అదే నిరాశ, అదే ఎదురుచూపులు. కానీ ఇప్పుడు పరిస్థితులు నెమ్మదిగా మారే దిశగా కదులుతున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మా. దయచేసి నమ్మండి. నమ్మకమే జీవితాన్ని మారుస్తుంది. మనిషికి కనిపించేది ఒక్క అడుగు మాత్రమే ఇక్కడ కథ అంటే చేంజ్ అనేది. కానీ దైవానికి మొత్తం దారి కనిపిస్తుందమ్మా ఇక్కడ. అందుకే ఈరోజు మీ పితృదేవతలు ఇలా ధైర్యం చెప్తున్నారు మీకు. నువ్వు ఆగిపోయాను అనుకుంటున్న చోటే నీ జీవితం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుందమ్మా అని చెప్తున్నారమ్మా పితృదేవతలు. అది నీకు కనిపించకపోయినా పరిస్థితులు మెల్లగా మారుతున్నాయి అని చెప్తున్నారు. సరైన మనుషులు, సరైన ఆపర్చునిటీస్, ఇంకా సరైన సమయము అవన్నీ వాటి దారిలోనే ఉన్నాయి అని చెప్తున్నారమ్మా మీకు ఇక్కడ. అర్థమవుతుందమ్మా? ఖాళీ ఆఫ్ ద స్వార్డ్ ఆఫ్ ట్రూత్. ఇదేంటంటే స్వార్డ్ ఆఫ్ ట్రూత్ అంటే ఈ కార్డు మొత్తం రీడింగ్లో చాలా గట్టి సందేశాన్ని తీసుకొస్తుంది. స్వార్డ్ ఆఫ్ ట్రూత్ అంటే సత్యం. జీవితంలో మనుషులు చాలాసార్లు అబద్ధాలతో గెలిచినట్టుగా కనిపిస్తారు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళే ఉంటారు ఎక్కువగా. నువ్వు చేయని తప్పులను నీ మీద వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు, రుద్దేసి. నీ మంచితనాన్ని బలహీనతగా చూపిస్తూ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మీ జీవితంతో ఆడుకుంటారు. అవన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. కానీ సత్యం ఒక్కరోజు కూడా భయపడదు. అది ఏం చేస్తుంది? తన సమయం వచ్చినప్పుడు తానే వెలుగులోకి వచ్చేస్తుంది. సో మీ పితృదేవతలు ఈరోజు ఒక హామీ ఇస్తున్నారు మీకు ఇక్కడ. నీ నిజాయితీని ఎవరూ శాశ్వతంగా దాచలేరమ్మా అని చెప్తున్నారమ్మా. ఎవ్వరూ శాశ్వతంగా దాచలేరమ్మా. నీ కన్నీళ్ళు వృధా కాదు, నీ ప్రార్థనలు వృధా కాదు, నువ్వు చూపించిన సహనం వృధా కాదమ్మా. సత్యం ఆలస్యంగా నడిచినా కూడా చివరికి అదే గెలుస్తుంది. తెలుసు కదా మనందరికీ, చివరికి చేరేది అదే, సత్యమే. ఖాళీ ఆఫ్ రీబర్త్. ఈ కార్డు వచ్చిన వెంటనే ఒక కొత్త అధ్యాయం ప్రారంభం అవుతుందన్న భావన కనిపిస్తుంది. మీ జీవితంలో ఇంతవరకు జరిగిందంతా, ఏదైతే ఇప్పటివరకు జరిగిందో అదంతా కూడా నీ కథ ముగిసిందని కాదు. ఇప్పటివరకు జరిగిందంతా ముగిసిపోయింది, రీబర్త్ అలా కాదు. ఇది నిన్ను కొత్త వ్యక్తిగా తయారు చేసిన అధ్యాయం మాత్రమే. నిన్నటి బాధ ఏదైతే ఉందో దాంతో ఈరోజు జీవించుకో అని చెప్తున్నారు. నిన్నటి ఓటమి ఏదైతే ఉందో ఆ ఓటమితో రేపటి విజయాన్ని కొలవకు అని చెప్తున్నారు మిమ్మల్ని. మీ పితృదేవతలు ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మేము నీ వెనక నిలబడి ఉన్నామమ్మా. నువ్వు మళ్ళీ ప్రారంభించడానికి భయపడకు. నీకేం కావాలో దానికోసం అడుగు, ఖచ్చితంగా నేను మీకు ఇస్తాం. మేము అంతా ఉన్నాం, మా శక్తి యాడ్ చేసి మీకేం కావాలో అది మేము మీకు ఇవ్వడానికి ఆశీర్వదిస్తున్నామమ్మా అని చెప్తున్నారు. ఏదైనా సరే, నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, నేనంటే మీకు అర్థం కావడం కోసం ఇక్కడ కన్వే అయ్యేది మళ్ళీ చెప్తున్నానమ్మా. ఏం కావాలన్నా, అది పర్సన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, లైఫ్ కావచ్చు, వాట్ ఎవర్ మీకు లైఫ్ రిలేటెడ్గా కావాల్సిన బిగ్ గర్ల్స్ ఏదైనా కూడా మీరు గట్టిగా అడగండి అమ్మా, మేము ఆశీర్వదిస్తున్నాము అని చెప్తున్నారు. దృష్టిలో ఉంచుకున్నాము. ఏదైనా సరే
ఈ కార్డ్ ఆశను మాత్రమే కాదు, కొత్త ప్రారంభానికి ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అర్థమవుతుందా? కాలి ఆఫ్ ద ఎటర్నల్ ఫ్లేమ్. ఈ కార్డు మొత్తం రీడింగ్ను ఒక అందమైన స్థాయికి తీసుకెళ్తుంది అనమాట. ఎటర్నల్ ఫ్లేమ్ అంటే ఒక నిత్య జ్యోతి. ఒక నిత్య జ్యోతి కనిపిస్తుంది. గాలి వచ్చినా, వాన వచ్చినా కొంచెం చిన్నదవుతుంది, కానీ పూర్తిగా ఆరిపోదు. అది ఎటర్నల్ ఫ్లేమ్ అంటే. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఒక ఆశ ఉంది. కొన్ని రోజులు అది కనిపించకపోవచ్చు. కొన్ని రోజులు నిన్నే నువ్వు సందేహించుకోవచ్చు, ఇది జరుగుతుందా అలా. అర్థమవుతుందా మీకు? ఒక కోరిక ఉంది, అది ఎన్ని రకాలైన తుఫాన్లు, ఎన్ని రకాల అడ్డంకులు మీకు వచ్చినా, అది ఆ కోరిక కొంచెం కొంచెం మీకు డౌట్గా ఎనర్జీస్ వస్తుంది, కానీ ఆ కోరిక మీలోంచి తొలగిపోదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఏది వచ్చినా కూడా అది కొంచెం చిన్నదవుతుంది, కానీ పూర్తిగా మాయమైపోదు కదా. సో మీ జీవితంలో కూడా ఖచ్చితంగా ఒక అది ఏదైతే ఉందో ఆశ అయితే ఉంది కదా. కొన్ని రోజులు అది కనిపించకపోవచ్చు, అంతే. అది నీ హృదయంలో ఉన్న నిజమైన విశ్వాసం ఇంకా వెలుగుతూనే ఉందని ఈ కార్డ్ సూచిస్తుంది. నీ యొక్క ఏదైతే నీ డ్రీమ్, ఆ డ్రీమ్ మీద ఉన్న విశ్వాసం, అది ఇక్కడ అర్థమవుతుంది కదమ్మా. సో దానికే ఇక్కడ మీకు డబుల్ కన్ఫర్మేషన్. ఏది వచ్చినా కూడా అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీ పితృదేవతలు ఈరోజు ప్రేమగా చెప్తున్నారు, చీకటి ఎంత పెద్దదైనా కూడా నీలోని వెలుగు ఇంకా బతికే ఉందమ్మా, దాన్ని ఆరిపోనివ్వకు, మేము నీతోనే ఉన్నామమ్మా అని చెప్తున్నారమ్మా. సో ఈ కార్డు ఒక వాగ్దానం కాదు, ఒక ధైర్యము, ఒక ఆధ్యాత్మిక బలము, వాగ్దానానికి మించిందనమాట, ఒక నిశ్శబ్దమైన ఆశీర్వాదం. ఈ రీడింగ్లో చాలా లోతైన సందేశం మనకి కనిపిస్తుందమ్మా. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలా డీప్ మీనింగ్ ఉందమ్మా ఇక్కడ, చాలా డీప్ మీనింగ్. మీరు 1-2 సార్లు వినండి, అయితే చెప్తాను నేను. కాలి ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై. ఒక్కసారి అర్థమైపోతే చాలు. ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్తో వింటారా? వినండి, అర్థమైపోతుంది. ఓకే. కాలి ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై. ఈ కార్డు కనిపించిన ఇది నాకు ఇన్ఫినిట్ స్కై ఏంటంటే, ఇది కనిపించిన నాకు ఈ ఇందాక ఏదైతే నేను కార్డు తీసినా అప్పుడు కనిపించిన క్షణం నుంచి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది నాకు. ఏంటి? ఇన్ఫినిట్ స్కై అంటే ఏంటి? మనకి ఆకాశానికి హద్దులు లేవు కదా. ఆకాశానికి హద్దులు ఎక్కడున్నాయి? అది అనంతం. సో ఆకాశానికి హద్దులు లేనట్టే నీ జీవితానికి కూడా దేవుడు పెట్టిన ఆశీర్వాదాలకు హద్దులు లేవు. చాలామంది ఒకే చోట నిలిచిపోయి ఇదే నా జీవితము, ఇదే నా అదృష్టము, ఇక నాకు ఏమీ జరగదు అని అనుకుంటూ ఉంటున్నారు ఇప్పుడు. కానీ మీ పితృదేవతలు ఈరోజు చాలా ప్రేమగా చెప్తున్నారమ్మా, నువ్వు నీ జీవితాన్ని చిన్నదిగా చూసుకుంటున్నావమ్మా, కానీ మేము నీ కోసం సిద్ధం చేస్తున్న దారి చాలా పెద్దది, చాలా పెద్దది. ఎంత పెద్దది? ఆకాశం అంత పెద్దది. నువ్వు వెళ్తూనే ఉండాలే కానీ దానికి అంతం లేదు. ఈరోజు నువ్వు ఎదురు చూస్తున్నది చిన్న అవకాశం కావచ్చు, కానీ నీ జీవితంలోకి ఏదైతే రాబోయేది ఉందో అది ఆ రాబోయే మార్పు దానికంటే ఎంతో పెద్దదైంది అని మీకు కన్వే చేస్తున్నారు. అందుకే భయంతో నిర్ణయాలు తీసుకోవద్దు, విశ్వాసంతో అడుగు వేయండి అంటున్నారు. ఎందుకంటే ఆకాశం తన విస్తారం ఏదైతే ఉంటుందో అనంతమైన విస్తారం కదా అది. సో ఆకాశం ఆ ఇన్ఫినిటీ స్కై ఎప్పుడు నిరూపించుకోదు, నేను ఇంత పెద్దదాన్ని అని నిరూపించుకోదు. చూసేవారే దాని గొప్పతనాన్ని గుర్తిస్తారు. అలాగే మీ లైఫ్ కూడా, అది ఇక్కడ వచ్చే డీప్ మీనింగ్. అర్థమవుతుందా మీకు? అంత మీనింగ్ ఉందమ్మా ఇక్కడ. ఓకే. ఆకాశము నేను ఇంత ఉన్నానని ఏ రోజు చెప్పుకోదు కదా, మనం చెప్తున్నాం దాని గొప్పతనాన్ని గుర్తించి. ఇక్కడ మీ గురించి కూడా అంతే. కాలి ఆఫ్ ద అన్టామ్డ్ స్పిరిట్. ఇదేంటంటే ఈ కార్డు మీ ఆత్మబలాన్ని గుర్తు చేస్తుంది. ఇక్కడ ప్రపంచము చాలాసార్లు నిన్ను మార్చాలని ప్రయత్నించింది, అది మీకు కూడా తెలుసు. ఇలా ఉండు, ఇలా చెయ్యి, వాళ్ళ కోసం మారిపో అని చాలామంది మీకు చెప్పారు, ఆఖరికి మీ అయినోళ్ళు, సొంత వాళ్ళు కూడా. కానీ మీ పితృదేవతలు ఈరోజు ఒక గట్టి సందేశం ఇస్తున్నారు.
అన్టామ్డ్ స్పిరిట్ ద్వారా. నీ నిజ స్వరూపాన్ని ఎప్పుడు కోల్పోవద్దమ్మా అని చెప్తున్నారమ్మా. నిజాయితీగా ఉండడం బలహీనత కాదు. మంచిగా ఉండటం అమాయకత్వం కూడా కాదు. ప్రేమించడం తప్ప అంతకన్నా కాదు. కానీ నీ మంచితనాన్ని ఉపయోగించుకునే వారికి నీ జీవితానికి తాళం ఇవ్వకు అని చెప్తున్నారు. అర్థమవుతుందా? కార్డ్ చెప్తుంది నిన్ను నువ్వు గౌరవించడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధనే అని చెప్తున్నారు. అర్థమవుతుందమ్మా? చాలా చాలా డీప్గా మీకు ఈరోజు పితృదేవతలు కన్వే చేస్తున్న మెసేజెస్ అమ్మా ఇవి. ఓకే, ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ హార్ట్. ఈ కార్డ్ చాలామంది హృదయాలను తాకుతుంది ఇక్కడ. ఎందుకంటే ఇది బయటికి కనిపించని బాధ గురించి మాట్లాడుతుంది. బర్నింగ్ హార్ట్. ఎంతోమంది నవ్వుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, అందరికీ ధైర్యం చెబుతుంటారు మీలో. కానీ రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మీ కళ్ళను మీరే తుడుచుకుంటూ ఉంటారు. మీ కన్నీళ్ళు మీకే కనిపిస్తాయి, ఇంకెవ్వరికీ తెలియదు. అది ఇక్కడ నాకు చూపిస్తున్నారు ఇప్పుడు పితృదేవతలు. మీ లోపల బర్న్ అయిన హార్ట్ని, ఆ బర్న్ అయినప్పుడు మంట నుంచి మీ బాధ కన్నీళ్ళ రూపంలో వస్తుంది కదా, అది రాత్రి సమయంలో ఎలా తన్నుకుని వస్తుందో అది చూపిస్తున్నారు ఇక్కడ. మీ పితృదేవతలు ఆ నిశ్శబ్దాన్ని కూడా చూస్తున్నారని ఇక్కడ గుర్తు చేస్తున్నారమ్మా. నీ బాధ మాకు తెలియదు అనుకోకని చెప్తున్నారమ్మా. నువ్వు మాటల్లో చెప్పకపోయినా నీ మౌనం కూడా ఒక ప్రార్థనే. ఆ ప్రార్థన మేము వింటాము, ఆ శక్తి మాకు లేదనుకుంటున్నావా అని చెప్తున్నారమ్మా. నీ కన్నీళ్ళు కూడా ఒక ప్రార్థనే, నీ ఆశ కూడా ఒక ప్రార్థనే. అందుకే ఇంకా కొంచెం ధైర్యంగా ఉండమ్మా అని చెప్తున్నారు. నీ హృదయం కాలిపోయిన బూడిదలో కూడా కొత్త జీవితం మొలకెత్తే శక్తి ఉందని ఈ కార్డు చాలా గట్టిగా స్పష్టంగా తెలియజేస్తుంది. అర్థమవుతుందా? బర్నింగ్ హార్ట్, ఖాళీ ఆఫ్ ద డివైన్ మదర్ వూమ్. ఇదేంటంటే ఈరోజు వచ్చిన చివరి కార్డ్ కదా మనకి. ఇది మొత్తం రీడింగ్కు ఆశీర్వాదంలా నిలుస్తుంది. తల్లి గర్భంలో బిడ్డ కనిపించదు, కానీ జీవం పెరుగుతూనే ఉంటుంది. తెలుసు కదా మనకి, మదర్ వూమ్ తెలుసు కదమ్మా, పెరుగుతూనే ఉంటుంది. అదేవిధంగా నీ జీవితంలో కూడా ఇప్పుడే బయటకు కనిపించని మార్పులు లోపల రూపుదిద్దుకుంటున్నాయి. అందుకే మీ పితృదేవతలు చాలా మృదువుగా చెప్తున్నారమ్మా, నువ్వెదురు చూస్తున్న క్షణాన్ని మర్చిపోలేదు. తొందరపడకు, సరైన సమయం వచ్చినప్పుడు అది నీ జీవితంలోకి సహజంగానే ప్రవేశిస్తుందమ్మా, ఎటువంటి ఫోర్సు లేకుండా. ప్రతి విత్తనము నాటిన రోజే చెట్టుగా మారదు కదా, ప్రతి ప్రార్థన చేసిన రోజే ఫలితం రాదు కదా. కానీ ప్రేమతో, విశ్వాసంతో, సహనంతో కొనసాగించిన ప్రయాణం ఎప్పుడూ వృధా కాదమ్మా. సో ఈ చివరి కార్డు ఒక హామీ ఇవ్వడం కాదు, ఒక ఆధ్యాత్మిక ధైర్యాన్ని ఇస్తుంది. నీ ప్రయాణంలో నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ముందుగా నడిచిన తరాల ప్రేమ అన్నమాట, వారి ఆశీర్వాదం, వారి మంచి సంకల్పాలు, ఇవన్నీ నీ జీవితాన్ని ముందుకు నడిపించే బలంగా ఉన్నాయని నాకు ఈ రీడింగ్, ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి చెప్తున్నాను. ఏరీస్ మేషరాశి, క్యాప్రికాన్ మకర రాశి, అక్వేరియస్ కుంభరాశి, పాయిసిస్ మీనరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, జెమినీ మిథున రాశి, లిబ్రా తులారాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి చెప్పాను, లిబ్రా విర్గో కన్యా రాశి, లియో సింహరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి, ఇంకేమున్నాయి, క్యాప్రికాన్ మకర రాశి చెప్పాను కదా, సాజిటేరియస్ ధనుస్సు రాశి,
వృశ్చిక రాశి, స్కార్పియో. యాహ్! ఈ రాశుల వాళ్ళున్నారు. ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చినట్టున్నారమ్మా. ఏరీస్ చెప్పానా? మేషరాశి. సో, ఈ రీడింగు, ఈ మొత్తం రీడింగ్ ఒక విషయం గుర్తు చేస్తుందమ్మా చాలా గట్టిగా. ప్రార్థన ఎప్పుడు గూడా వృధా కాదు. ప్రేమతో చేసిన మంచి పని ఎప్పుడు వృధా కాదు. సహనంతో ఎదురు చూసిన కాలం కూడా వృధా కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి గట్టిగా. అర్థమవుతుందా? మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న మార్పు ఏదైనా కావచ్చు. దాన్ని భయంతో కాదు, విశ్వాసంతో ఆహ్వానించండి. ఓకేనా? ఎందుకంటే ఆశీర్వాదాలు చాలా సార్లు శబ్దం చేయకుండా వస్తాయనేది మనకు మెనీ టైమ్స్ ఈ రీడింగ్‌లో చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఒక్కసారి జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుందన్నమాట ఆశీర్వాదాలకి. ఓకే. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, అదమ్మా ఈరోజు రీడింగ్. సో, మీ యొక్క అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో, దట్స్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా? థాంక్ యూ.